హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Hammer143 యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు తుని పాప, అదే జాహ్నవి పాప అండి, జాహ్నవి పాప తప్పిపోయిందని చెప్పి ఇప్పటికి మనం 2 అప్డేట్స్ ఇచ్చాము. ఆ 2 వీడియోలు కూడా బాగా వెళ్ళాయి. ఈ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈరోజు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే, పాప గురించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎస్ఐ సార్ ఎస్పీ సార్ బిందు మాధవ్ ఈయన మొత్తం అన్నీ వచ్చారు, మొత్తం చూశారు. మొత్తం ధర్మా డ్రోన్స్ ద్వారా అక్కడ ఉన్న బృందాలు అన్నట్లు కనుక్కోగా తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ అడవుల్లోని ఎక్కడా కూడా పెద్ద పెద్ద మృగాలు, చిరుత పులులు కానీ ఏనుగులు కానీ జింకలు కానీ పాములు కానీ అలాంటివి పెద్దగా ఏమి ఉండవంట. ఉంటే మాత్రం అడవి పందులు ఎక్కువ ఉంటాయి. ఈ పామాయిల తోటలు ఎక్కువ నాశనం చేసి అడవి పందులు మాత్రమేనంట. అక్కడక్కడే చిన్న చిన్న మృగాలు మాత్రం ఉంటాయి, పెద్దవి అయితే ఏమీ ఉండవు. పాప ఆ విధంగా చనిపోయే ఛాన్స్ అయితే లేదని సార్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, పాప నడుచుకుంటూ ఊరు చివరి వరకు వచ్చేసింది. వెళ్ళిపోతూ ఊరు బయటికి రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పాప దొరికింది కదా అని తీసుకెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సార్ ఒకటే చెప్పారు, పాప నిజంగా మీరు చూసుంటే పాప గురించి తెలియక చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలు చెప్పొద్దు. పాప కోసం నిజంగా తెలిసి ఉంటే మీకు ₹1,00,000 మేము తెచ్చిస్తాం. మీరు పాపను ఎక్కడైనా చూసుంటే మాకు తీసుకొచ్చి ఇచ్చేయండి. అదిగో ఆ రాజమండ్రి బస్సులో చూసాను ఒకరు అంటున్నారు, ఇదిగో ఇక్కడ యూట్యూబ్లో ద్వారా తమిళ ద్వారా తెలిసిన ఇంకొకరు అంటున్నారు అని సార్ అంటున్నారు. ఒకటే విషయం, నిజంగా పాప గురించి మీకు తెలిసి ఉంటే ₹1,00,000 మేము ఇస్తాం, పాప ఎక్కడున్నా తీసుకొచ్చి ఇచ్చేయండి అని సార్ అడుగుతున్నారు. నిజంగా మీరు చూసినట్టయితే, పాప ఎక్కడుందో మీకు తెలిసినట్టయితే సార్కి చెప్పండి, లేదంటే వాళ్ళు తెలియజేయండి. ఒకవేళ మీకు తెలియజేసే ఛాన్స్ లేకపోతే, ఇప్పుడు నిజంగా ఎలాగైతే తమ్నెయిల్స్ పెడతారో అదేవిధంగా ఒక వీడియో పాపని దగ్గర పెట్టుకొని, ఇది కూడా మీ పాప మా దగ్గర ఉందని చెప్పి పాపను చూపిస్తూ ఒక వీడియో చేయండి. పాప దొరికినట్టు ఉంటుంది, మీకు ₹1,00,000 వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ₹1,00,000 ఎందుకు చెప్పారు అంటే, అది కూడా ఆలోచించుకుంటే, పాపని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇవ్వట్లేదేమో అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి, ₹1,00,000 ఇస్తే మీరు పాపను ఇస్తారేమో అనే ఆలోచనతో ₹1,00,000 లాగా కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. లేనిపోయినవన్నీ చేయకండి. పాప నిజంగా మీ దగ్గర ఉండుంటే పాపను తీసుకొచ్చి ఇచ్చేయండి, ₹1,00,000 పట్టుకొని వెళ్ళండి. అంతేగాని తల్లిదండ్రులు లేని బాధలని పెట్టద్దు. ప్లీజ్ లేనిపోయిన తమ్నెయిల్స్ అన్నీ పెట్టి మీ యూట్యూబ్ కోసం, ఇన్స్టా కోసం ఫేమస్ అవ్వడానికి చూడొద్దు. ప్లీజ్ పాప ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇచ్చేయండి. అండ్ ఇదే నా విన్నపం.